ఓకేనా? అయితే కృతజ్ఞత అన్నాను కదా, ఎవరి పట్ల కృతజ్ఞత చూపించుకోవాలి? మన పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి. అలానే అమ్మ నాన్న పట్ల కూడా కృతజ్ఞత చూపించాలి. అలానే గురువు పైన ఏమంటారు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే గురువు అంటున్నాం కదా. అంటే గురువుకి ఎంత ప్రాధాన్యత ఉంది? ఉందా లేదా? ఉంది కదా. అందుకని గురువుని ఎప్పుడు కూడా మనము హేళన చేయకూడదు. గురువు చెప్పినటువంటి విషయాల్ని మనం పాటించాలి. ఏంటి? గురువు లేని విద్య ఏమంటారు? గుడ్డి విద్య అంటారు కదా. అంతే కదా. గురువు లేకపోతే ఏ విద్య కూడా మనకి అభ్యాసం అవ్వదు. అలానే గురువు పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరి దగ్గర ఉంటారు మీరు? గురువు దగ్గరే ఉంటారు కదా. ఎంతో అద్భుతమైనటువంటి మనకి సమాజంలో బతకడానికి గురువు అనేవాడు మనకి ఎంతో అద్భుతంగా మనకి మీరు ఎలా అయితే అర్థం చేసుకుంటారో అలా అర్థం అవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు, ఎంతో ప్రేమను చూపిస్తారు కదా. మరి అటువంటి గురువు పట్ల మనం ఎప్పుడైతే మన భక్తి భావంతో ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఆ జ్ఞానాన్ని పొందగలం, లేకపోతే పొందలేం. ఏంటి? గురువుని హేళన చేయడం కానీ అలాంటివి చేయకూడదు. ఓకేనా? అలానే తల్లిదండ్రుల పట్ల కూడా మనం గౌరవంగా ఉండాలి. అమ్మ చెప్పింది, నాన్న చెప్పిన విషయాలు కూడా మనం చెయ్యాలి. అలా ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏ గోల్ సాధించాలనుకుంటున్నారో, టీచర్ అవ్వాలనుకుంటున్నారా, లాయర్ అవ్వాలనుకుంటున్నారా, ఏదైనా సరే సాధించాలంటే మనలో సంకల్ప శక్తి కావాలి. ఆ సంకల్ప శక్తి నెరవేరాలంటే మన మైండ్ ఎంతో మన ఆదిలోకి రావాలి కదా. మన ఆదిలోకి రావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఎంత అద్భుతమైన శక్తి వస్తుందన్నమాట. ఆ శక్తి ద్వారా మనం ఏదైనా సాధించగలం. అంతే కదా. మరి గాంధీ మహాత్ముడు మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారంటే ఎలా తీసుకొచ్చారు? ఆయన ఒక సంకల్ప శక్తే కదా. సంకల్ప శక్తి ఆయన్ని మనకి ఇంత స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. మహానుభావులు అనుకున్న వాళ్ళందరూ కూడా మరి ఈ ధ్యాన మార్గంలోనే ఉన్నారు. మనలో ఎంతో శక్తి దాగి ఉంది. కొంతమంది ఏంటంటే నేను ఏది సాధించలేను అని అక్కడికక్కడ ఆగిపోతుంటాం. ఏదైనా సాధించగల సమర్థత మనలో ఉంది. మనలో ఒక స్ఫూర్తిగా తీసుకోవాలంటే, ఎవరైనా మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలనుకో ఏం చేయాలి? మనం ఒక మంచి మార్గం వైపు మనం ఏంటో మనం నిరూపించుకొని చేయాలి. ఒక హీరో ఇష్టమా, విలన్ ఇష్టమా మీకు అంటే ఏం చెప్తారు? హీరో ఇష్టం అంటారు కదా. ఎందుకు హీరో ఇష్టం? మంచి మంచి పనులు చేస్తారు కాబట్టి అందరూ హీరోని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. మనం కూడా మన లైఫ్లో ఎవరు హీరో అంటే మనం హీరోగా ఉంటే మనల్ని ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనమే హీరోలు అవుతాం. అలా అవ్వాలి లేదా? మనం అవ్వాలంటే మనం మంచి మార్గం వైపు ప్రయాణం చేయాలి. ఏ రోజు వరకు ఆ రోజే చేయాలి. ఓకే.